అందరికీ అన్ని ఉచితంగా అన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మా పథకాలు కొందరికి కొన్ని మాత్రమే అనే రీతిలో ఇవాళ కాంగ్రెస్ గ్యారెంటీలు. ఎన్నికల ముందు 500 రూపాయలు ఈ గ్యాస్ సిలిండరు అందరికీ అన్నారు. 200 యూనిట్లు కరెంటు ఉచిత విద్యుత్ అని గొప్పలుగా చెప్పి ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి గారి ప్రకటన చూస్తూ ఉంటే మొత్తం అర్హులైనటువంటి లబ్ధిదారులందరినీ కూడా తగ్గించి కండిషన్స్ అప్లై అంటున్నారు. రాష్ట్రంలో దాదాపు 90 లక్షల పైగా ఇవాళ రేషన్ కార్డులు పేదవాళ్ళకి సంబంధించిన రేషన్ కార్డులు ఉంటే సిలిండర్లు మాత్రం 40 లక్షల మందికే వర్తిస్తాయి అంటున్నారు. అది కూడా ఏడాదికి 3 సిలిండర్లు మాత్రమే అంటున్నారు. ఇది కాంగ్రెస్ యొక్క గ్యారంటీ. మహాలక్ష్మి పథకము అమలు అయ్యేది లేదు, అందులో ఎవరు మహారాజులు కూడా అయ్యేది లేదు. ఇది కేవలం ప్రజలను మోసం చేయడానికే కాంగ్రెస్ పార్టీ ఈ గ్యారెంటీలు. అధికారులకు వచ్చినటువంటి 2 రోజుల్లోనే రైతుల యొక్క రుణమాఫీ చేస్తామన్నారు. 2 మాసాలు గడిచిపోయింది, వాళ్ళ రుణమాఫీ ఊసే లేదు. గత ఎన్నికల్లో రాజస్థాన్లో కూడా రాహుల్ గాంధీ పాదయాత్ర చేసి రాజస్థాన్లో అధికారులు వచ్చిన 10 రోజుల్లోనే రైతులు రుణమాఫీ అన్నారు. 4 సంవత్సరాలు పట్టింది, అది కూడా అంచెలంచెలుగా వడ్డీలు మెడకు ఉరితాడుగా మారినాయి రాజస్థాన్. అందుకనే రాజస్థాన్లో కాంగ్రెస్ కు కర్రు గాల్చి వాత పెట్టారు ప్రజలు. ఇప్పుడు రైతు బంధు విషయంలో కూడా రేపో మాపో అని ఒక రైతులేమో ఇవాళ అల్లాడిపోతున్నారు. అప్పులు పుట్టక రుణమాఫీ అని చెప్పి వారు మరి గాలిలో దీపం పెట్టినట్టుగా వారు బతుకు ఆ రకంగా మారితే ఈరోజు మరి కేసీఆర్ చేతులు ఏ రకంగా మోసపోయామో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేతుల్లో కూడా మోసపోతున్నామనేది ప్రజలు ఇవాళ తమ భావనలు వ్యక్తం చేస్తాను. కాబట్టి ఈ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ చేతులు విరిచి కొడితే గాని ఈ గ్యారెంటీలు అవి అమలు కావు. ఇవాళ మనం చూస్తున్న పరిస్థితి, కర్ణాటకలో ప్రజలు తిరగబడుతున్నారు. మంత్రి స్వయంగా అసలు అభివృద్ధికి రూపాయి లేదు, అభివృద్ధి ఎట్లా సాధ్యమని చెప్పి బాహటంగా ప్రకటించారు. ఎమ్మెల్యేలు అక్కడ కూడా కర్ణాటక తిరగబడుతున్నారు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా మారింది. నిన్న హిమాచల్లో చూశాం, రాజ్యసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు తిరగబడి ఏ రకంగా మనం ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు, అబాసు ఫాలో అవుతున్నామని చెప్పి వారు నిన్న అధికార అభ్యర్థికి వ్యతిరేకంగా వారు ఓటు వేయడం జరిగింది. ఈరోజు మంత్రి స్వయంగా మరి విక్రమాదిత్య సింగ్, గతంలో ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ యొక్క కుమారుడు, ఒక ప్రధానమైనటువంటి ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఇవాళ ఆవేదన వ్యక్తం చేస్తూ రాజీనామా చేసి ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీగా ఏం చెప్పామో అది చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాము. యువకులకు మాటలు చెప్పాము, ఉద్యోగాల కల్పన విషయం మాట్లాడాం, అనేక రకాలుగా మాట్లాడినాం. ఇవాళ ముఖం చెల్లటం లేదు. అదే రకంగా ఈ అంశాలు నేను మంత్రివర్గంలో ప్రస్తావించిన, హైకమాండ్ దృష్టికి తీసుకుపోయినా నన్ను హ్యూమిలేట్ చేశారు తప్పితే ప్రజలకు ఇచ్చిన మాటలు మాత్రం నిలబెట్టుకోలేకపోయారు. కాబట్టే నేను ఇవాళ రాజీనామా చేస్తున్నానని చెప్పి సంవత్సరం గడిచింది. హిమాచల్లో మొన్న 22 నవంబర్లో ఎన్నికలు అయిపోయినాయి. సంవత్సరం 3-6 నెలలు. ఇది కాంగ్రెస్ పరిస్థితి. దేశం మొత్తం మీద కూడా ఢిల్లీలో లేదు కాంగ్రెస్. 3 రాష్ట్రాల్లో ముచ్చటగా కాంగ్రెస్ గెలిస్తే కర్ణాటకల పరిస్థితి ఆ విధంగా ఉంటే ఇవాళ హిమాచల్లో ఇంత దారుణంగా ఒక సందర్భంలో ముఖ్యమంత్రి కూడా నేను రాజీనామా చేస్తున్న ఒక ఆవేదన వ్యక్తం చేసిన వార్తలు వచ్చాయి. అంటే ఇవాళ హిమాచల్లో ఒక అయోమయం, గందరగోళం, ప్రభుత్వం కొనసాగలేని పరిస్థితి. అంటే 2 సంవత్సరాలు కూడా గడవలేదు, 1 సంవత్సరం నరకే. ఇక మన రాష్ట్రంలో తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా 64 మంది ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో వీళ్ళ గ్యారెంటీలు అమలు చేయక మరి ఈరోజు మంత్రుల వ్యవహార శైలి, ఈ రాష్ట్ర బడ్జెట్, ఇవన్నీ కూడా ఒకసారి పరిశీలిస్తూ ఉంటే ఆగమ్య గోచరంగా కనబడుతుంది. ఎందుకంటే ఇదే రేవంత్ రెడ్డి గారు
టీఆర్ఎస్ ప్రభుత్వము ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెత్తేసింది. దాదాపు 7 లక్షల కోట్ల అప్పులు చేసింది. చేసిన అప్పుల మీద వడ్డీలు చెల్లించడానికే మరి ఈ రాష్ట్ర ఆదాయ వనరులు సకాలంలో జీతాలు ఇవ్వలేని దుస్థితికి వచ్చింది అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు, అదే రకంగా మొత్తం ఈ యొక్క రాష్ట్రం యొక్క సంపదన దోచుకున్నారని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు, ఇవాళ మీరు ఈ రాష్ట్రం అప్పులో మునిగిపోయింది, కూరుకుపోయింది అని తెలిసి కూడా అమలుకు సాధ్యం కాని హామీలను ఇచ్చి ఏ రకంగా అధికారానికి మరి రావడానికి వీరైతే ప్రజలు మోసం చేశారో, నిన్న బడ్జెట్ చూస్తూ ఉంటే మీరు ఇచ్చిన గ్యారంటీలు ఇప్పుడున్నటువంటి బడ్జెట్కు అదనంగా ఇంకా 1,53,000 కోట్లు కొన్ని హామీలు నెరవేర్చడానికి 100 హామీలు ఇచ్చారు, 6 గ్యారెంటీలు ఇచ్చారు. ఇవాళ పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఏదో హడావుడిగా మేము ఇచ్చిన గ్యారెంటీ అమలు చేస్తామని చెప్పి ఇవాళ అనేక షరతులు ఆంక్షలు పెట్టి అందరికీ కాదు కొందరికే పరిమితం చేస్తూ ఈ రకంగా మరి ఈ ప్రభుత్వం 6 మాసాల తర్వాత మీ బడ్జెట్ పరిస్థితి ఏంటిది, మీ ఆదాయ వనరులు ఏంటిది, ఏ రకంగా వనరులు సమకూర్చుకుంటారో చెప్పకుండా పైపెచ్చు గత ప్రభుత్వం యొక్క అవినీతి మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా మీన మేషాలు లెక్క పెడుతూ ఈరోజు కూనీరాగాలు తీస్తున్నారు. ఇదే రేవంత్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ చేపిస్తామన్నారు మేడిగడ్డ బ్యారేజ్, అదే రకంగా కాళేశ్వరం ప్రాజెక్టు. ఇప్పుడు మేము న్యాయ విచారణ చెప్పి ఆ రకంగా కాలం వెలిబుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇవాళ చాలా స్పష్టంగా ఢిల్లీలో ఉండే కాంగ్రెస్ హైకమాండ్ ఇవాళ తెలంగాణ రాష్ట్రమే మొత్తం కాంగ్రెస్ పార్టీకి దేశం మొత్తం మీద కూడా ఒక ఏటీఎంగా మారిపోయింది. మొన్నటి వరకు జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కర్ణాటక ఏ రకంగా మరి ఈ ఎన్నికలకు ఏటీఎంగా మార్చుకున్నారో ఇప్పుడు మొత్తం ఈ యొక్క భారం తెలంగాణ మీద ఈరోజు ఆ ఏటీఎంగా మారిందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో. కాబట్టి ఇప్పటికైనా మీరు ఈ పార్లమెంట్, నేను ఇవాళ పాతపట్నం చూస్తూ ఉంటే ఇవాళ అన్ని వర్గాల ప్రజలు, ముస్లింలు కూడా సైతం కూడా వాళ్ళ విసిగిపోయి ఉన్నారు. వారు మజ్లిస్ పార్టీ వ్యవహారం పట్ల, మజ్లిస్ పార్టీకి ఏదైతే ఏ అధికార పార్టీకి అండగా ఉండి ఆ ప్రాంత ప్రజలు మోసం చేసిందో, అక్కడ ఇవాళ మెట్రో పాతపట్నం రాకుండా, రోడ్డు వెడల్పు కాకుండా పేదరికంలోని మగ్గే విధంగా ఆనాడు బీఆర్ఎస్ ఎంఐఎం కలిసి కుట్రలు పన్ని మమ్మల్ని దగా చేశారు, మోసం చేశారని చెప్పి ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ అదే మజ్లిస్ పార్టీ మొన్నటి వరకు బీఆర్ఎస్ కొమ్ము కాసి ఇప్పుడు మళ్ళీ అధికార పార్టీ మరి ఆ రకంగా కాంగ్రెస్ కు వంత పాడుతున్నది. అంటే ఈ రకంగా అవినీతికి పాల్పడ్డ లేదా కుంభకోణాలు తెరదీసినటువంటి గత ప్రభుత్వాన్ని, గత పార్టీలను ఏ రకంగా ఇవాళ ఈ ప్రభుత్వం మరి వెనుకేసుకు వస్తుందో వాళ్ళ మనకు స్పష్టంగా అవుతుంది. ఎందుకంటే ఢిల్లీలో మోదీ గారిని ఓడించడానికి కాంగ్రెస్ గొడుగు కింద ఒకటి కావాలని పిలుపు మరి ఇచ్చినప్పటికీ కూడా ఏ పార్టీలు కూడా ఇవాళ కాంగ్రెస్ పట్ల నమ్మకం లేకుండా ఇవాళ కేవలం ఆమ్ ఆద్మీ పార్టీ, అది ఢిల్లీలో ఏదో గుజరాత్, హర్యానా 4 సీట్లు 6 సీట్లకు కాంగ్రెస్. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే యూపీ అంటే 400 సీట్లు పోటీ చేసి మిగతా సీట్లు మిగతా పార్టీలకు పంపిణీ చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ దుస్థితి ఏమిటంటే ప్రాంతీయ పార్టీలు ఇచ్చే సీట్ల కోసం ఇవాళ కక్కుర్తిపడి ఇవాళ ఉత్తరప్రదేశ్లో కానీ లేదా మిగతా రాష్ట్రాల్లో చూస్తుంటే దయనీయ స్థితిలో వెస్ట్ బెంగాల్లో మేము ఖరాఖండిగా ఇవాళ 400 సీట్లు కాంగ్రెస్ పోటీ చేసినా 40 గెలవదని ఇవాళ మమతా బెనర్జీ చెప్తా ఉన్నది. ఇవాళ నిన్నటి వరకు అఖిలేష్ యాదవ్ మేము కాంగ్రెస్ సీట్లు ఇచ్చేదే లేదన్నారు. కాబట్టి ఒకవైపు ఏమో కేరళలో కాంగ్రెస్ కమ్యూనిస్టులు అక్కడ రాజకీయంగా వారు పోటీ పడుతున్నారు, ఢిల్లీలో మాత్రం ఏకమవుతున్నారు. కానీ ఢిల్లీలో లేని కాంగ్రెస్ ఇవాళ తెలంగాణ అవసరమా అని ప్రజలు కూడా భావిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరు మా యాత్రలు అడ్డుకోవడానికి ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని దాడులు చేసినా మా యాత్రలు ఆగవు. ఇవి జగన్నాథ రథచక్రాలు లాంటి యాత్రలు. ఇవి ప్రజలు ఇవాళ మోదీ గారికి బ్రహ్మరథం పడుతున్నారు. విజయ సంకల్ప యాత్ర ద్వారా ప్రస్తావించిన అంశాలు ఏవైతున్నాయో మోదీ గారు 10 సంవత్సరాలలో ఈ అభివృద్ధి పనులు చేశారు, అంకెలతో సహా మేము వివరిస్తా ఉన్నాం. ఏ పేదలకు ఇవాళ రూపాయి అవినీతికి పాల్పడకుండా పేదల బ్యాంక్ ఖాతాలు చేశామో అవి ప్రస్తావిస్తా ఉన్నాం. చరిత్రాత్మక నిర్ణయాలు ఇవాళ మోదీ గారు గత ప్రభుత్వ హయాంలో 100 సంవత్సరాల
సమస్యలు పరిష్కారం చేసిన ఉదంతాలు మేము వాటిని ప్రస్తావిస్తూ ఉంటే వాటి మీద మాట్లాడకుండా, వాటికి సమాధానాలు చెప్పకుండా, మీరు ఇచ్చిన హామీల మీద మాట్లాడకుండా ఇద్దరు తోడు దొంగల మాదిరిగా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటై బీజేపీ యాత్రలను విమర్శిస్తా ఉన్నారంటే ప్రజలు ఇవాళ గమనిస్తున్నారు. ఖచ్చితంగా ఇవాళ చెప్తాను, ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక పార్లమెంటు స్థానాలు బీజేపీ గెలవబోతున్నది. ఇవాళ టీఆర్ఎస్ ఒక్క సీటు కూడా ఇవాళ గెలిచే అవకాశం లేదు. పోటీ చేయడానికి కూడా ఎవరు కూడా ఇవాళ సంసిద్ధత వ్యక్తి. నిజంగా కేటీఆర్ గారికి మీ బీఆర్ఎస్ మీద టీఆర్ఎస్ మీద అంత నమ్మకం ఉంటే, మీరు చేసిన పనుల మీద అంత విశ్వాసం ఉంటే స్వయంగా కేటీఆర్ లేదా ఇవాళ హరీష్ రావు ఒక్క పార్లమెంట్ సీట్ అయినా పోటీ చేసి గెలిస్తే ఏమైనా నమ్మకం ఏర్పడుతుంది. కానీ ఇవాళ టీఆర్ఎస్ పరిస్థితి ఇది ఈ రాష్ట్రంలో ఇది ముగిసిన అధ్యాయం. ఇది గత చరిత్ర ఇవాళ బీఆర్ఎస్ పార్టీది. కాబట్టి మునిగిపోయిన పడవగా బీఆర్ఎస్ ఉంటే ఇవాళ మునిగబోయే పడవ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఢిల్లీలో లేని కాంగ్రెస్ ఇవాళ తెలంగాణలో ఆదరణ దొరుకుతుందంటే అది కేవలం అత్యాశ. కానీ తప్పకుండా తెలంగాణలో భవిష్యత్తు భారతీయ జనతా పార్టీ మాత్రమే. 400 సీట్లు ఎన్డీఏకు రావడం ఖాయం. 370 స్వయంగా గెలుస్తాం. తెలంగాణలో కూడా అత్యధిక సీట్లు ఇవాళ బీజేపీని ఇవాళ విజయం సాధిస్తుందని చెప్పినట్టుగా ఈ యాత్రల ద్వారా కూడా మాకు స్పష్టమవుతా ఉన్నది. ఇవాళ నేను చాలా స్పష్టంగా చెప్తున్నాము, ఒక బాధ్యత గల వ్యక్తిగా తెలంగాణలో 17 సీట్లు ఒంటరిగా పోటీ చేస్తున్నాం. ఇవాళ టీఆర్ఎస్ అడ్రస్ గల్లంత అయిపోయింది. ఇవాళ పోటీ చేసే నాదుడు లేడు ఆ పార్టీలో. ఇవాళ వాళ్ళకి సిట్టింగ్ ఎంపీలు ఎన్ని? 9 మందిలో చూపించండి. ఒకరైనా పోటీ చేస్తానికి ఏమైనా సమాయత్తం అవుతున్నా, సంసిద్ధ వ్యక్తం చేస్తారా? అనేక మంది ఇవాళ మీరు చెప్తున్నాను, ఇవాళ ఆ ఎంపీలు మా వైపు చూస్తున్నారు, మాతో సంప్రదిస్తున్నారు. మేము ఖచ్చితంగా గెలిచే గుర్రాలను మాత్రమే బరిలోకి దించుతాం. కాబట్టి గెలుపు అవకాశం వాళ్ళకి ఇస్తాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కుర్చీలో పడ్డ ఇలక మాదిరిగా మారింది. ఇంకా రేవంత్ రెడ్డి పరిస్థితి రేపు రాబో రోజుల్లో మరి ఇంకా దారుణంగా. ఇవాళ ఒక మంత్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టే రేపు ఆ పరిస్థితి తెలంగాణలో రాదనే దానికి ఏమాత్రం కూడా మరి అనుమానం ఉండాల్సిన అవసరం లేదు. తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. మీరు ఒకసారి చూడండి ఆ వీడియో. సంవత్సరంన్నర కాలేదు, ఎవరో కాదు, ఆయన వీరభద్ర సింగ్ అంతకుముందు ముఖ్యమంత్రి కొడుకు, ఇప్పుడు ప్రస్తుతం మంత్రి. ఆయన తల్లి పిసిసి అధ్యక్షురాలు. ఇది కాంగ్రెస్ దుస్థితి. నిన్న 9 మంది కాంగ్రెస్ కు తిరగబడి వ్యతిరేకంగా ఓటేశారు. ఈ కాంగ్రెస్ పార్టీ ఎంత దిగజారిందంటే మోదీ గారి యొక్క అభివృద్ధి మీద, మోదీ గారి పేదల సంక్షేమ పథకాల మీద, మోదీ గారు తీసుకున్నటువంటి సాధించే విజయాల మీద మాట్లాడటం లేదు. వారు మన ఒక ఎంపీ మాట్లాడతాడు, కర్ణాటక ఎంపీ డిప్యూటీ సీఎం సోదరుడు, దక్షిణాది రాష్ట్రాలు ఒక సపరేట్ దేశంగా మారాలి అంటే ఇంత స్థాయికి దిగజారితే కూడా వాళ్ళు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే వారి మీద చర్యలు పూనుకోవటం అంటే దేశాన్ని విడదీసేటువంటి కుట్రలు మాటలు మాట్లాడుతుంటే. ఇవాళ కర్ణాటకలో ఒక రాజ్యసభ సభ్యుడు గెలిచారు, నసీర్ హుస్సేన్ అని, రెండోసారి. ఆ గెలిచిన అభ్యర్థిని పట్టుకొని పాకిస్తాన్ జిందాబాద్ అనే నినాదాలు ఇస్తూ ఉంటే ఏ స్థాయికి దిగజారిందో కాంగ్రెస్ పార్టీ ఆలోచించి ఈ ఎన్నికల సమయంలో అంటే పాకిస్తాన్ కొంత పాడేటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ సభ్యులు నినాదాలు ఇస్తుంటే చర్యలు తీసుకుంటే లేరు, ఉపేక్షిస్తున్నా అంటే కాంగ్రెస్ వైఖరి ఏమిటి? కాంగ్రెస్ అధిష్టానం యొక్క ఆలోచన ఏంటి? కమ్ వాట్ మే మోదీ రాకూడదు అని తప్పితే ఇతరత్ర లేదు. మీకు అసలు ఎజెండా లేదు, విధానం లేదు. బ్యాంక్ కరప్ట్ అయినారు ఇవాళ మీరు. మోదీ గారు మిమ్మల్ని యాత్రలో కూడా మొత్తం ప్రచారంలో కూడా మేము 10 years లో ఈ రాష్ట్రాన్ని కూడా చేసినటువంటి అభివృద్ధి ఏ రకంగా ఇవాళ దాదాపు 10 లక్షల కోట్లు మోదీ ప్రభుత్వం ఇచ్చింది. మీ యూపీ హయాంలో మీరు కేసీఆర్ కలిసి ప్రభుత్వాలు ఉన్నారే, తెలంగాణకి ఇచ్చింది ఎంతనో మేము సవాల్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ చెప్పండి, తెలంగాణ సంగతి తెచ్చిపెట్టండి ఎంత చేశారు. ఇవాళ మేము అన్ని కూడా యాత్రలో ఈ అంకెలతో వివరిస్తుంటే దాని మీద స్పందన లేదు. ప్రజల దృష్టి మళ్లించడానికి కులము, మతము, ప్రాంతము, పాకిస్తాన్ ఇవి మీ చర్యలు. ఖచ్చితంగా ఈ తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయం. అంటే అమాయకుల మీరు ఎమ్మెల్యేలు భయపెట్టిస్తారంటే భయపడిపోవడానికి ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు వాళ్ళు బహాటంగా వచ్చి ఓటేసిపోయినారు. వాళ్ళ అక్కసు తీర్చుకున్నారు. వాళ్ళ మంత్రి వెళ్ళగలిగిన ఆవేదన వినండి ఒకసారి. వాళ్ళ మంత్రి ఆవేదన ఎవరో గారు, ఒక సీనియర్ ముఖ్యమంత్రి కొడుకు
మా పరిస్థితి ఇంత దారుణంగా ఉంది, మేము హైకమాండ్ చెప్తే మమ్మల్ని హ్యూమిలేట్ చేశారంటున్నాడు ఆయన. మేము మాట్లాడింది యువకులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేకపోయాము. ఏ యువకులు ఏ ప్రజలతో గెలిపించారో హిమాచల్ ప్రదేశ్లో వాళ్ళకు మనం ఏమి చేయాలి నిస్సాయ స్థితిలో ఉన్నామని చెప్పి వారు మంత్రివర్గం నేను ప్రస్తావించాను, నాకే దిక్కులేదంటున్నాడు. నేనేమైనా ఆయన నిన్న కిడ్నాప్ చేయలేదు ఆ విధంగా ఆయన. నీకేమైనా కావాలన్నా దరఖాస్తు పెట్టు, ఆలోచన చేస్తాం. పార్లమెంట్ బోర్డు సమావేశం కాలేదు, రేపు జరుగుతుంది. సమావేశం అయితే చెప్తాం ఏమి ఖరారైతే ఇన్ని చర్చ జరుగుతుంది, ఏది ఏ రాష్ట్రాలని చెప్తాం. నాకు ఆ భాష రాదు, నాకు వచ్చే భాషలో చెప్పాను కాబట్టి ఆ భాష ద్వారా వారు గెలుస్తారు గెలిపిస్తారని అంత మూర్ఖంగా ఆలోచన చేస్తే తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు. కరీంనగర్లో ఇదే కేసీఆర్ గారు హిందుగాళ్ళు బొందుగాళ్ళు అన్నాడా ఎన్నికల ప్రచారంలో. మేము బొందుగాళ్ళం కాదు హిందుగాళ్ళం అని చెప్పి కర్రు కాల్చి వాత పెట్టి ఆనాడు ఇదే బండి సంజయ్ని గెలిపించింది. అదొక చరిత్ర. కాబట్టి నోటి దురుసు ఈ విధంగా వారు భాషలు మాట్లాడితే ప్రజలు మీరు చేసిన పనితీరు మీద మాట్లాడండి. మీరు 10 సంవత్సరాలు ఏం చేశారో కేటీఆర్ చెప్పండి. మీరు ఇచ్చిన హామీలు ఎట్లా నిలబెట్టుకుంటారో అది చెప్పండి. కానీ మార్గాలు ఏంటో చెప్పండి. కానీ ఇప్పుడు వచ్చేసరికి అమలుకి వచ్చేసరికి ఆంక్షలు షరతులు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఈ పెంక నుంచి పోయి పొయ్యిల పడ్డట్టు పరిస్థితి. మీరు చూడండి పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత ఏం చేస్తుందో మీరు చూడండి. మేము అవసరం లేదు, వాళ్ళ వ్యవహారం చూస్తూ పెడుతుంది. చాలా సుదీర్ఘంగా అధికారానికి దూరంగా ఉన్నారు. ఇప్పుడు అధికారానికి వచ్చేసరికి పట్టపగ్గాలు లేకుండా మంత్రుల భాష ఏంటది. మీరు బాధ్యత నిర్వర్తించండి. మీరు అన్ని ఎన్నికల తర్వాత ఇంకా చాలా బయటకు వస్తుంది. హిమాచల్ అవుతుందా కర్ణాటక అవుతుందా ఎవరేం ప్రమేయం ఉండాల్సి వస్తుంది. ఇవాళ హిమాచల్లో మేంగా చెప్తే వాళ్ళ మంత్రి చెప్తున్నాడు, రేపు అదే పరిస్థితి తెలంగాణ రాదన్నదానికి ఏమి మీకు అనుమానాలు ఉండాల్సి వస్తుంది. వాళ్ళ పరిస్థితి అది. ఢిల్లీలో లేని కాంగ్రెస్ గురించి ఇవాళ తెలంగాణలో ఎంత మొత్తుకుంటే వాళ్ళకు తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా 64 ఉన్నాయి వాళ్ళకు. ఫలితాలు వాళ్ళకు ప్రజలు ఫలితాలు వాళ్ళకు కళ్ళు తెరిపిస్తాయి. వాళ్ళ పరిస్థితి ఏంది, దేశంలో ఏడున్నారు, మళ్ళీ పోటీ చేసే స్థానాలు ఎన్ని గెలుస్తారో. మొన్ననే వాళ్ళకు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రాలేదు, 40 సీట్లు గెలిచినారు. ఇది 100 సంవత్సరాల చరిత్ర కాంగ్రెస్. తెలంగాణ కాంగ్రెస్ తెలంగాణ నడవాలని కోరుకుంటున్నాం. మేము తొందర ఏం పాటు మేము నడవాలి, ఇచ్చిన హామీలు అమలు చేయాలని, అమలు చేసేదానికి మేము వెంటబడతాం. అది వాళ్ళు చెప్పాలి, మేము చెప్పాలి. రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ లో అంతర్గత వ్యవహారం, కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయాలు మేమేటా మాట్లాడతాం. హిమాచల్లో అంతర్గత వ్యవహారం వాళ్ళే మాట్లాడుకోవాలి, వాళ్ళు చక్కదిద్దుకోవాలి. వాళ్ళు మంత్రి చెప్తున్నారు నీ ఆదిత్యాన్ని మొరబెట్టుకుంటే వినే నాదుడు లేడని. రేపు వీళ్ళ పరిస్థితి ఏమైతే చూడాలి మనం. రమ్మని మాట్లాడమను చెప్తున్నా కదా. మేము యాత్రలో వ్యవసాయానికి రైతులకు ఇవాళ మేము ఎంఎస్పి ఎంత ఇచ్చాము, మీరెంత ఇచ్చారు. ఇవాళ మేము ప్రతి ఎకరాకు సబ్సిడీ కింద ఎన్ని వేల రూపాయలు ఇస్తున్నాము, మీరెంత ఇస్తున్నారు. రైతు మంది పేరు మీద మీరు 10 అన్నారు, 15 అన్నారు. అంతకు 2 మేము ఇవాళ సబ్సిడీ వ్యవసాయం చేసే ప్రతి రైతుకు, కౌలు రైతా అసలు రైతా భూమి రైతా భూమి లేని రైతా అని కాదు, అందరికీ వ్యవసాయం చేసే వాళ్లకు ఇవాళ యూరియా డిఏపి ఎంత సబ్సిడీ ఇస్తున్నామో అంకెలతో సహా చెప్తున్నాం. దాని మీద మీరు చర్చకు రండి. వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ డిబేట్. అటువంటి ఆరోగ్యకరమైన అంశాలు లేవనెత్తండి, మీరు చెప్తాం జవాబు. తెలంగాణకు ఎన్ని లక్షల మంది రైతులకు బెనిఫిట్ అయినా చెప్తాం. ఇవాళ రామగుండంలో ఎరువుల కార్మికులు తెచ్చిందెవరు మేము చెప్తున్నాం. మీరు మూత పడేస్తే మేము తెచ్చినాం. రైల్వే ప్రాజెక్ట్స్ ఎన్ని వేల కోట్లు ఇచ్చినాము. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 850 కోట్లు మీరు అత్యధికంగా ఒక సంవత్సరం బడ్జెట్ మీరు ఇస్తే యూపీఐఎంలో, ఇవాళ మేము ఒకటే సంవత్సరంలో తెలంగాణకు ఉమ్మడి రాష్ట్రాన్ని కాదు 5071 కోట్లు ఇచ్చాము. ఇది వాస్తవమా కాదా రండి చర్చకు. నిన్న 554 రైల్వే స్టేషన్లు ఆధునీకరణ కోసం తెలంగాణ 15 రైల్వే స్టేషన్లు 231 కోట్ల రూపాయలు ఇచ్చాము. రండి చర్చకు. మీరెంత ఇచ్చారు యూపీఐఎంలో? మీరు కేసీఆర్ కలిసి ఉన్నారు కదా ప్రభుత్వంలో. ఇక రాష్ట్రంలో ఉన్నారు, కేంద్రంలో ఉన్నారు. ఒరగబెట్టింది చెప్పండి. ఆంధ్రప్రదేశ్కి ఎంత ఇచ్చారు, అంతకంటే ఎక్కువ తెలంగాణకి ఇచ్చామని చెప్తున్నాం యాత్రలో.
ఆల్ ఫ్యాక్ట్స్ ఫిగర్స్ అన్ని కూడా దాని మీద మీరు రండి, చర్చ పెట్టండి, కాదని చెప్పండి. వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ ఎనీ డిబేట్. థ్యాంక్ యూ.